హలో హాయ్ అండి. ఈరోజు చేసే రెసిపీ చాలా రేర్గా వినే ఉంటారు మీరు, మటన్ మారాక్ అన్నమాట. ఇక్కడ నేను 10 కాజు, 10 బాదాంలు, గరం మసాలా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరాని తీసేసుకున్నాను. వీటన్నిటిని కొద్దిగా దూరగా అనేది వేయించేసుకుందాం. నేను మొత్తం ఇక్కడ వీడియో అనేది లెంతీగా అయిపోతుందని షార్ట్లోనే చూపిస్తున్నాను. ఎంత షార్ట్లో తీసినా సరే కొంచెం డీటెయిల్గా చెప్పాలి కాబట్టి వీడియో చేసి 10 మినిట్స్ 9.5 మినిట్స్ వరకు అయిపోయిందనమాట. కొద్దిగా దూరగా వేయించేసుకొని వీటిని చల్లార్చడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ని వేసేసుకుందాం. నేను ఇక్కడ 2.5 వేసేస్తున్నాను. ఎందుకంటే మిగిలిన ఆయిల్ ఏదైనా ఉంటే మళ్ళీ మనం అందులోనే మటన్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటన్నిటిని దూరగా అనేది వేయించేసుకుందాం. కలర్ వచ్చేసి చాలా డార్క్గా వేయించుకుంటే ఇది మారక్ కాబట్టి కలర్ కొంచెం డిఫరెంట్గా వైటిష్లో ఉంటుంది. లైట్గానే ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తామన్న కలర్ అనేది అలా వస్తుందన్నమాట. మీరు రెడ్గా చూడడానికి కావాలనుకుంటే అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే మటన్ మారక్ అనేది కొద్దిగా వైటిష్లో ఉంటుంది. ఎందుకంటే మనం కాజు బాదం వీటి కలర్స్ కూడా వైట్ కాబట్టి అది డామినేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మటన్ వచ్చేసి నేను బోన్లెస్ తీసేసుకున్నాను. మీరు బోన్స్ ఉన్న వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చిన్న పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా నేను చూసి చేసేసుకున్నాను అనమాట. మటన్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసేసాను. అండ్ నార్మల్ మసాలాస్ అండి, ఉప్పు, కారం, పసుపు మాత్రం కొద్దిగా ఎక్కువే వేసేసుకోండి. ఎందుకంటే మటన్లో కొద్దిగా నీసు వాసన అనేది చాలా ఉంటుంది కాబట్టి ఆ వాసన మనకు పోవాలంటే టర్మరిక్ ఈ పసుపుతో మాత్రమే కొద్దిగా పోతుందన్నమాట. ఆ నీసు వాసన అనేది రాదన్నమాట. వీటన్నిటిని వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు వీటన్నిటిని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంతలోపు ఇది మ్యాగ్నేట్ అవుతుందన్నమాట. అండ్ మీరు పాయతో కానీ చికెన్తో కానీ కూడా చేసేసుకోవచ్చు. అండ్ బోన్స్ ఉన్న వాటితో నల్లి అలాంటివి వాటితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చపాతీ, పరాటా అండ్ నాన్తో తిన్నా కూడా బాగుంటుంది. రైస్లో కొద్దిగా బాగుంటుంది కానీ టేస్ట్ అంత చపాతీస్ కంటే అంత బెటర్గా ఉంటుంది అనమాట. చపాతీస్ అయితే చాలా బెటర్గా ఉంటుంది టేస్ట్. అండ్ ఉల్లిపాయలు వచ్చేసి కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు, కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ గరం మసాలా అయితే ఏవి వేయలేదు. తేజ్పత్తా మాత్రం మిక్సీ పట్టలేదు కాబట్టి ఇందులో జస్ట్ 2 తేజ్పత్తాను మాత్రమే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మిగతా గరం మసాలా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన, షాజీరా వీటన్నిటిని పేస్ట్ పట్టి వేసేస్తాను అన్నమాట కాజు బాదంతో పాటు. ఈ కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా మటన్, ఇందులో వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాలు కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకుందాం. ఇలా మధ్యలో కలుపుతూ దాని పచ్చి వాసన వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. 1కి 2 సార్లు కలిపేసుకుని తర్వాత విజిల్ అనేది చేద్దాం. మటన్ మారక్ చూడడానికి కొద్దిగా వైట్ కలర్లో ఉంటుందండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ చపాతీస్లో, నాన్లో చాలా బాగుంటుంది. పరాటాలో కూడా తినొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ అన్నమాట. ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్, బోల్డ్ అనే టిప్స్తో పాటు ప్రతిదీ నేను షేర్ చేస్తానండి. ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ని వాచ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ కాజు, బాదాం, గరం మసాలా ఏదైతే ఉందో వీటిని
పేస్ట్ చేసేసుకుందాం. తర్వాత అందులో ఈ ఉల్లిపాయలను మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలను అందులో వేసేసుకుందాం. ఇక్కడ నేను కొత్తిమీర పుదీనాను వాటర్లో వేసి బాగా కడిగేసుకున్నాను. వీటిని కూడా నేను పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది పిల్లలు వీటిని మధ్య మధ్యలో వస్తే తీసేస్తారు కదా. ఇవి కూడా మిక్స్ అయిపోయి మనకి ఏది వేస్ట్ అనేది కాకుండా ఇలా మిక్స్ చేసి వేయడం వల్ల కొద్దిగా కలర్ అనేది గ్రీనిష్గా కూడా ఉంటుంది అండ్ వైటిష్గా కూడా ఉంటుంది. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి, ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మటన్ అంతా వాటర్ని అంతా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మసాలా ఉందో ఆ వాటర్ అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ లెడ్ వచ్చేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ మనం పెట్టేసుకుందాం. మటన్ కాబట్టి సిమ్లో పెట్టేసేయండి. ఇక్కడ మీరు మూత పైన వార్నింగ్ ఆప్షన్ చూడొచ్చు అనమాట. సిమ్లో మాత్రమే ఉడకబెట్టాలి, హై ఫ్లేమ్ పైన అస్సలు విజిల్ అనేది ఇవ్వద్దన్నమాట. ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కలర్లో ఉన్న కర్రీ కాస్త మటన్ మరక్ కదా, కాజు బాదం వైట్గా ఉంటుంది కాబట్టి మటన్ మరక్ కూడా వైట్గా ఉంటుంది. మనం కలర్ చేంజ్ కావాలి, మీకు అదే కలర్ వద్దనుకుంటే మాత్రం కొద్దిగా ఫ్రై అనేది బాగా చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో అండ్ కాజు బాదం కూడా కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదా హెల్దీ కాబట్టి ఇలానే నార్మల్గా ఫ్రై చేసుకున్న, పచ్చి తిన్నా కూడా మనకు హెల్తీ కాబట్టి ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చన్నమాట. మొత్తం మనం ఉల్లిపాయలు, కాజు బాదం, గరం మసాలా, కొత్తిమీర పుదీనాను ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మటన్ అయితే బాగానే ఉడికింది. బాగా ఒకసారి కలిపేసుకున్నాం, ఎందుకంటే అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి మనకు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది పట్టదన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే నేను చేస్తానండి. నా రెసిపీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గ, గ్రేవీ థిక్గా కాకుండా నార్మల్గా ఉండేటట్టు వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకు కింద ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిగతా మసాలా అంతా వాటర్ అంతా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా కలపాలి, ఎందుకంటే కొద్దిగా గ్రేవీ అంతా మటన్కి పట్టేసుకోవాలి. ఆ మటన్ ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి పోవాలి కాబట్టి ఆ థిక్నెస్ అనేది చూసేసుకోండి. థిక్నెస్ ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ని కలిపేసుకోండి. ఇక్కడ ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసేసుకొని, ఇక్కడ నేను ఫైనల్లో అంతా మగ్గిపోయింది కానీ జస్ట్ సిమ్ పైన, ఫుల్ పైన సిమ్ పైన ఒక విజిల్ అనేది ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే లోపల నుంచి ఆ ఆయిల్ అంతా బయటికి రావాలంటే సిమ్ పైన ఇలా ఒకసారి విజిల్ అనేది పెట్టేసేయండి. ఈ ఆయిల్ మీకు బయటికైతే కనిపించదు, ఎందుకంటే కలర్ అంతా వైట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ కలర్ అనేది కనిపించదు. ఇక్కడ నేను సిమ్ పైన ఒక విజిల్ మాత్రమే ఇచ్చాను. నేను చూడొచ్చు వైట్గానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒకసారి కలిపేసుకొని చల్లారాక ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. జస్ట్ 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని మగ్గడానికి వదిలేస్తాము. చూడొచ్చు చల్లారాక ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిందో. మీకు కనిపించకపోవచ్చు ఆయిల్ అనేది. అండ్ వైట్ కలర్లో చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మటన్ మారగే కాకుండా చికెన్ మారక్స్ ఇవన్నీ కూడా చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.